నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఎవరు పని చేయకపోయినా చర్యలు తప్పవని హెచ్చరిక. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్ల కాలంలో ఏపీలో పనిచేయడానికి ఐఏఎస్లు భయపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ కు ఏపీ ప్రభుత్వం మరో షాక్. ఇసుక మైనింగ్ జరిగిన అక్రమాల సిఐడి విచారణకు ఆదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందిస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రణాళికలు రూపొందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం. కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పని చేయకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ కాన్ఫరెన్స్ చరిత్ర తిరగరాయబోతోందని చెప్పారు. ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు పెట్టి ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూలగొట్టేశారు, విధ్వంసం సృష్టించారు. గత 5 ఏళ్ల కాలంలో విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు, బ్లాక్మెయిల్ చేశారని చంద్రబాబు అన్నారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారతాయి. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంటామని చంద్రబాబు తెలియజేశారు. గత 5 ఏళ్ల పాటు కలెక్టర్లతో సమావేశమే పెట్టలేదు. గత 5 ఏళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుంది. నా పనితీరుపైన కూడా రివ్యూ ఉంటుంది. ఎవరు పని చేయకపోయినా చర్యలు తప్పవు. నేను కూడా సమయపాలన పాటిస్తానని చంద్రబాబు అన్నారు. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు, వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నాను. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేసిందన్నారు. గత 5 ఏళ్లలో ఎలాంటి పాలన ఉందో అందరికీ తెలుసు. గతంలో ఏపీలో పనిచేసేందుకు ఐఏఎస్లు పోటీ పడేవారు, కానీ గత 5 ఏళ్ల కాలంలో ఏపీలో పనిచేయడానికి ఐఏఎస్లు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఓ రాష్ట్రం ఎలా ఉండాలో గతంలో ఏపీ వైపు చూసేవారు, కానీ గత 5 ఏళ్ల కాలంలో ఓ రాష్ట్రం ఎలా ఉండకూడదో చూపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మాకు అద్భుతమైన విజయం అందించారు. ఎన్నో అవమానాలను, ఆకాంక్షలను ఎదుర్కొని కష్టపడి అధికారంలోకి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు చాలా కష్టాలు పడ్డామన్నారు పవన్ కళ్యాణ్. మీ దృష్టికి we came into power was a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% striking rate తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ
అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఎమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. వైసీపీ అధినేత జగన్కు ఏపీ సీఎం చంద్రబాబు మరో బిగ్ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్లో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు. ఈరోజు వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు ఇసుకను దోపిడీ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మైనింగ్ పై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ అమ్మకాల్లో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు సిఐడి విచారణకు ఆదేశించారు. భారీగా నగదు లావాదేవీలు జరిగినందుకు ఈ కేసును ఈడీకి కూడా రిఫర్ చేస్తామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చేశారు చంద్రబాబు. తాజాగా ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ఇసుక మైనింగ్ అంశంపై సిఐడి విచారణకు ఆదేశించారు చంద్రబాబు. దీంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనే అంశంపై వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ స్కూలు కళాశాలలో విద్యార్థులకు కార్పొరేట్ సంస్థల కన్నా మిన్నగా విద్యను అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగటం జరుగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ రాధానగర్లో ఉన్న జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో అధ్యాపకులు కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని, తద్వారా విద్యార్థులకు మంచి విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం మా బాధ్యతన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం, వారికి కావాల్సినటువంటి స్టేషనరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కొత్త ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక నూతనంగా విద్యాశాఖకు మరెన్నో రకాలుగా మళ్ళీ పూర్వ వైభోగం వస్తూ ఉంది. ఇవాళ గత 5 సంవత్సరాల చదువుల్లో కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ పూర్తి నిర్లక్ష్యానికి గురైన సందర్భంలో ఈరోజు ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున విద్యార్థులకు అండగా నిలబడటం వల్ల మా పిల్లలు, ఆడపిల్లల్లో అలాగే మగపిల్లల్లో సంతోషాలు, అలాగే వాళ్ళ పేరెంట్స్ మొహంలో కూడా కళ కనబడుతూ ఉంది. రాబోయే రోజుల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. ఇప్పటికే స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడుతున్నాం. యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్ అన్నీ ఇస్తున్నాం. కాలేజీల్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్కి టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, నోట్ బుక్స్, బ్యాగు ఇస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి విధానాల్లో వాళ్ళకి అండగా ఉంటాం. గవర్నమెంట్ కాలేజీల్లో, స్కూల్లో చదువుకునే పిల్లలకి మా సొంత బిడ్డల్లా చూసుకుంటాం. మిగతా వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో మోజులో డబ్బులు పోగొట్టుకోకుండా గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద ఎత్తున పిల్లల్ని చేర్పించాలని కూడా ప్రజలకి మా విజ్ఞప్తి చేస్తాం. ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజు రోజుకు పెరుగుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసినప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదన్నారు. కాగా మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు ఇటువంటి ఘటనలు జరగలేదు. ఏపీలో రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయి. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ ప్రేరేపిత హింసలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసుల కళ్ల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కుట్రలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు. ప్రాణహాని ఉందని చెప్పినా ఏమాత్రం స్పందించడం లేదు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతున్నారు.
ఏపీలో విచిత్రమైన పోలీస్ వ్యవస్థ ఉంది. రాజకీయ హత్యలను దుండగులు చంపేశారని ప్రచారం చేస్తున్నారు. సీతారామపురంలో అమాయకుడిని దారుణంగా హత్య చేశారు. సుబ్బారాయుడు అనే వ్యక్తిని చంపేసినా పట్టించుకోలేదు. తనకు ప్రాణహాని ఉందని నారపరెడ్డి చెప్పినా పోలీసులు స్పందించలేదు. మా కార్యకర్తలను చంపుతుంటే ఈనాడు కూడా వార్తలు రాయడం లేదు. నిందితులు ఎవరో తెలిసినప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదు. ఇలాంటి ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనైనా ఉందా? నడి రోడ్లపై హత్యలు, దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా అని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూసిన పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తారు అధికారులు. మొదటగా 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం 6 గేట్ల నుంచి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ఒక్కో గేటు నుంచి 5 నుంచి 10 లక్షల క్యూసెక్ల నీరు కిందకి వెళ్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు అలర్ట్ చేశారు. కృష్ణమ్మ పరవలతో నాగార్జునసాగర్లో రోజురోజుకు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుతుంది. ప్రాజెక్టులోని ఇన్ఫ్లో 4,41,000 క్యూసెక్లకు పైగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 284 టీఎంసీలు ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం ఉదయం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 36 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆ సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆ సమస్య త్వరగా పరిష్కారం అయ్యేటట్టు చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ప్రతి ఫిర్యాదును 3 సర్కిల్లో ఉన్న జోనల్ కమిషనర్లు తమ పరిధిలో నుండి వచ్చిన ఫిర్యాదులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న 36 ఫిర్యాదులు అత్యధికంగా పట్టిన ప్రణాళిక విభాగానికి సంబంధించి 15 రాగా, ఇంజనీరింగ్ 8, ఎస్టాబ్లిష్మెంట్ 3, రెవెన్యూ, జేడీ అమృత్, విఏఎస్, ప్రజారోగ్యం 2, యూసీడీ మరియు హార్టికల్చర్ చెరొక ఫిర్యాదులు వచ్చాయి. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్తో పాటు అడిషనల్ కమిషనర్ కేవీ సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నవళి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్రావు, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, డిఎఫ్ఓ మరియు డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంబంధం లేకపోయినా న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్ సంపత్పై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు హింసించారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. మే 29వ తేదీన ప్రత్యర్థులు సంపత్ను బలవంతంగా తీసుకెళ్లి హత్య చేసినా ఇంతవరకు చర్యలు లేవని మండిపడ్డారు. హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ సంపత్ ప్రత్యర్థులు మే 29వ తేదీన సంపత్ను బలవంతంగా తీసుకెళ్లి చంపారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ హిందూపూర్లో న్యాయవాది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు అయిన కేసీ కృష్ణారెడ్డి, కేసీ నాగార్జున రెడ్డి, కేసీ సాయి ప్రసాద్ రెడ్డి, సెటిల్మెంట్ రామ్జీ ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారని, రామ్జీని అరెస్ట్ చేసినా బెయిల్పై ఉన్నాడని, అసలు ముద్దాయిలను ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలిపారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాది సలీం మాట్లాడుతూ చిన్న దొంగతనం చేసినా వాళ్ళని అరెస్టు చేసే పోలీసులు జాతీయ నాయకుడు సంపత్ను హత్య చేసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, ఈ కేసులో ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో
రిట్ పిటిషన్ వేస్తున్నట్లు తెలియజేశారు. రాజ్ సంపత్ అన్న అబ్బాయి హిందూపూర్లో అడ్వకేట్. అబ్బాయి 27 years 26 years అబ్బాయి అడ్వకేట్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యులో నేషనల్ సెక్రటరీ కింద పనిచేస్తూ ఉన్నాడు. ఈ సెక్రటరీగా అతన్ని ఇన్ఛార్జ్ కింద కేరళ స్టేటు వేయడం జరిగింది. ఈ అబ్బాయి అక్కడ కేరళ వెళ్ళాడు. కేరళ వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు కేరళ పదే ఫోన్ చేసి నీ మీద కేసు రిజిస్టర్ అయింది, నువ్వు ఇమీడియట్గా రావాలి, నువ్వు రాకపోతే మేము మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఇమీడియట్గా రావాలని చెప్పి భయపెడితే ఈ అబ్బాయి ఆ కేసు గురించి అని చెప్పి వచ్చాడు. మే 28వ తారీఖున వచ్చాడు. మే 28వ తారీఖున వస్తే ఆ కాల్ రికార్డ్స్లో అబ్బాయికి 21 సార్లు 30 సార్లు ఈ పోలీసు అక్కడ ఉన్న రైటర్ ఫోన్ చేసి బాగా హెరాస్ చేశాడు. సంపత్ కుమార్ అడ్వకేట్ మర్డర్ కేసులా ఫ్లా అంటే దానిలో లోపలలో ఏమున్నాయి, పోలీసు వాళ్ళు చేసిన హస్తం ఏముంది అంటే మీరు అర్థం చేసుకోండి. సంపత్ కుమార్ మర్డర్ అయిన తర్వాత ముద్దాయిలకు పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు ఇప్పుడు వరకు పోలీస్ కస్టడీ చేసి వాళ్ళని ఏది డీటెయిల్స్ లాగాలేదు. మీరు అర్థం చేసుకో, చిన్న కేసులు దొంగతనం కేసుల పోలీస్ కస్టడీ తీసుకుంటారు. కానీ ఒక నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ, హీఈస్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద రాహుల్ గాంధీ. మీరు గూగుల్లో సంపత్ కుమార్ అడ్వకేట్ చూస్తే నంబర్ ఆఫ్ ఫోటోస్, నంబర్ ఆఫ్ వీడియోస్ రాహుల్ గాంధీతో జోడో యాత్రలో ఆయన ఉన్నాడు. ఆయన ఈజ్ ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కేరళ ఎలక్షన్ క్యాంపెయినర్. సో అటువంటి మనిషి మర్డర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు పోలీసు వాళ్ళు మర్డర్ చేసిన ముద్దాయిలకు 4 పట్టిన తర్వాత కూడా పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే ఎంత పోలీసు హ్యాండ్ ఇన్ గ్లో ఉంది ముద్దాయిలతో మీరు అర్థం చేసుకుంది. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఓఏ, స్కూల్ శానిటేషన్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులను అనేక మందిని తొలగిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలు చేయమని చెప్తూనే గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీల మీద వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిరు ఉద్యోగులను తొలగించారని చెప్పారు. తొలగింపులు అనేది చట్ట విరుద్ధమని తెలియజేశారు. ఈ చిరు ఉద్యోగులు 60 సంవత్సరాల వరకు పనిచేయడానికి నియమించబడ్డ వారిని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారని, రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపణలు గుప్పించారు. తొలగించిన చిరుద్యోగులు అందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల్ని అనేక మందిని తొలగిస్తూ ఉన్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు రాజకీయ కక్షలు ఉండవు, గత ప్రభుత్వంలాగా మేము వ్యవహరించాం, నియంత్రిత పాలన ఉండదు, ప్రజారంజక పరిపాలన చేస్తా అని చెప్పి ఒక పక్కన చెప్తాను. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం స్థానిక నాయకత్వం అంగన్వాడీ వర్కర్ మీద వేధింపులు చేస్తూ ఉన్నారు. విఓఏల్ని ఈ జిల్లాలో అనేక మండలాల్లో తొలగించారు. అదేవిధంగా పంచాయతీ కార్మికుల్ని మన విజయవాడ పక్కన ఉన్నటువంటి గొల్లపూడిలో 10 మంది కార్మికులను తొలగించారు. అలాగే ఊట్కూరులో 5 కార్మికులను తొలగించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ని ప్రతి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ని కూడా తొలగించడం జరిగింది. ఈ తొలగింపులు అనేటువంటిది చట్టవిరుద్ధం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి చేసుకోలేదు. అయినా సరే రాజకీయ వేధింపులలో ముందు బాగాన ఉన్నది. ఈ రోజు ఏంటంటే కొత్తగా అన్నమాట, అంగన్వాడీ కార్యకర్తలు గతంలో వాళ్ళ కుటుంబాలలో ఏమన్నా కేసులు ఉంటే వాటిని బయటకు తీసుకువచ్చి అంగన్వాడీ కార్యకర్తల పేర్లను కూడా జోడించి వాళ్ళకి ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి, మీకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి మీ అంతటా మీరే, మేము తీసేయటం కాదు, మీ అంతటా మీరే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అధికారులు కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. ఎందుకమ్మా వచ్చిన గొడవ, నువ్వు వెళ్ళిపో, రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం గంపలగూడెంలో 12 మందిని తీసేశారు.
అవామీ లీగ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజర్వేషన్ల ఆందోళనలు తీవ్రస్థాయిలో చేరటం, సైన్యం హెచ్చరికల నేపథ్యంలో ఆమె దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతిలోకి తీసుకుంది. అన్ని పార్టీలతో చర్చించకే సైనిక పాలన ప్రకటన చేస్తున్నామని, దేశంలో శాంతి భద్రతలను ఇక ఆర్మీ పర్యవేక్షిస్తుందని ప్రజలు సంయమనం పాటించాలని, త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి రూల్స్ వర్తిస్తున్నాయో సచివాలయ ఉద్యోగులకు రూల్స్ అన్నిటినీ వర్తింపచేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, 2 నేషనల్ ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయని, ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యం అయినందువలన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుండి సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి బదిలీలు, పదోన్నతులు కల్పించాలని, యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్ని సచివాలయ ఉద్యోగులకు ఖచ్చితంగా వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా తోటకూర కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వైరత్నం పుట్టి, రాష్ట్ర సహా అధ్యక్షులుగా ఎం రమేష్ బాబు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా ఎస్ హరి, రాష్ట్ర కోశాధికారిగా టి తిరుమలయ్య, పలు విభాగాల అధ్యక్ష, ఉపాధ్యక్ష కార్యదర్శులను ఆయన ప్రకటించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా తోటకూర కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై రత్నం పుట్టి, రాష్ట్ర సహాధ్యక్షులుగా ఎం రమేష్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా ఎస్ హరి, రాష్ట్ర కోశాధికారిగా టి తిరుమలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కె రవికుమార్ రెడ్డి, కె అశోక్ కుమార్, టి మోహన్ రావు, ఎం రామ్ చరణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పోలా నాగబాబు, పి సిద్ధేశ్వర్ రెడ్డి, వి కరుణాకర్, పి నాగమోహన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శులుగా ఎం వెంకటకిషోర్, ఎం సురేష్, కె దామోదర్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులుగా ఎన్ వల్లమ్మ, సి గీత, జి అనుష, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఏ మహేష్, పి బాలాజీ, జి వెంకట ప్రసాద్, అలీ అక్బర్, కార్యవర్గ సభ్యులుగా కె లోకేష్, డి రాజేంద్ర ప్రసాద్, ఎస్ శివాజీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ సచివాలయ వ్యవస్థలో కొన్ని సమస్యల్ని సవినయంగా ప్రభుత్వం దృష్టికి
తీసుకొస్తున్నాం. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఎవరు పని చేయకపోయినా చర్యలు తప్పవని హెచ్చరిక. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్ల కాలంలో ఏపీలో పనిచేయడానికి ఐఏఎస్లు భయపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ కు ఏపీ ప్రభుత్వం మరో షాక్. ఇసుక మైనింగ్ జరిగిన అక్రమాల సిఐడి విచారణకు ఆదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందిస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రణాళికలు రూపొందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.